తెలంగాణ రాష్ట్రంలో జూన్ 1 నుండి జరగాల్సిన థియేటర్ మూసివేత నిర్ణయం ప్రస్తుతం వాయిదా పడింది. ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతల మధ్య జరిగిన సుదీర్ఘ చర్చల తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు. ఒక ఆడియన్స్కి థియేటర్కి వచ్చే కల్చర్ చచ్చిపోతుంది. ఎగ్జిబిటర్లు పర్సంటేజ్ విధానం కోరగా నిర్మాతలు, పంపిణీదారులు ప్రస్తుత పరిస్థితుల్లో బంద్ వల్ల మరింత నష్టం జరుగుతుందని అభిప్రాయపడ్డారు. ఆడియన్స్ దగ్గర నుంచి ఒక కంప్లైంట్ ఉంది సినిమాల మీద, దాన్ని మనం ఎంత సీరియస్గా తీసుకుంటున్నాం. ముఖ్యంగా తర్వాత విడుదల కానున్న చిరంజీవి విశ్వంబర, పవన్ కళ్యాణ్ హరహర వేలుమల్లు, కన్నప్ప వంటి పెద్ద చిత్రాలపై బంద్ ప్రభావం పడకుండా ఉండేందుకు పరిశ్రమ పెద్దలు ఏకాభిప్రాయానికి వచ్చారు. పైరసీ, ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్లు, ఓటీటీ ప్లాట్ఫామ్ల ప్రభావంతో ఇప్పటికీ ప్రేక్షకులు థియేటర్లకు రావడం తగ్గిపోయిందని, ఇలాంటి సమయంలో బంద్ వల్ల ఒక ఆడియన్స్కి థియేటర్కి వచ్చే కల్చర్ చచ్చిపోతుంది. సమస్యలు మరింత జటిలమవుతాయని నిర్మాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందుకే ప్రదర్శనలు కొనసాగిస్తూనే సమస్యలను సానుకూలంగా పరిష్కరించుకోవాలని నిర్ణయించారు. సాయి రోనక్, నిత్యా శెట్టి నటించిన తెలుగు టెక్నో థ్రిల్లర్ మూవీ వైరల్ ప్రపంచం మే 21న సన్నెక్స్ట్ ఓటీటీ ప్లాట్ఫామ్ వేదికన విడుదల కానుంది. ఈ సినిమా థియేటర్లో విడుదలైన 2 నెలల తర్వాత ఓటీటీలోకి వస్తుంది. మన వరల్డ్లో ఒక్కో మనిషిని ఒక్కోలా చూస్తాము. కంప్యూటర్ స్క్రీన్ ఆధారంగా ఈ సినిమా కథనం సాగడం విశేషం. ఎలా ఉంది యూఎస్? ఐ ఆల్రెడీ మిస్ యూ రా. ఈరోజంతా చాలా లోన్లీగా ఫీల్ అయ్యా. ఇంకొన్ని రోజులు ఉండొచ్చు కదా. ఐఎండిబిలో ఈ సినిమాకి 8.6 రేటింగ్ వచ్చింది. ఇది ఈ సినిమాపై అంచనాలు పెంచేస్తుంది. మరి ఈ సినిమాని ఓటీటీలో చూడడానికి మీరందరూ రెడీగా ఉన్నారా? చిరంజీవి విశ్వంబర పుస్తకం విడుదల, కాన్స్ వేదికపై సంచలనం. మెగాస్టార్ చిరంజీవి నటించిన సోషియా ఫ్యాంటసీ చిత్రం విశ్వంబరకు సంబంధించిన ఒక ప్రత్యేకమైన పుస్తకాన్ని ప్రతిష్టాత్మక కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో విడుదల చేశారు. ఈ పుస్తకంలో సినిమా కథకు సంబంధించిన వివరాలతో పాటు విఎఫ్ఎక్స్ మరియు నిర్మాణ డిజైన్ వంటి సాంకేతిక అంశాలపై సమాచారం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రముఖ హాలీవుడ్ విఎఫ్ఎక్స్ స్టూడియో సహకారంతో పోస్ట్ ప్రొడక్షన్ పనులు దాదాపు 90% పూర్తయ్యాయని చిత్ర యూనిట్ తెలిపింది. ప్రశ్నను పుట్టించిన కాలమే సమాధానాన్ని కూడా సృష్టిస్తుంది. ఈ సినిమా 2025లో తెలుగు సినిమా మార్కెట్ను కొత్త స్థాయికి తీసుకెళ్లే అవకాశం ఉందని టాలీవుడ్లో చర్చలు జరుగుతున్నాయి. ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా త్రిష కథానాయికగా నటిస్తున్నారు. ఆషికా రంగనాథన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఈ సినిమా గ్లింప్స్ కూడా ప్రదర్శించినట్టు చిత్ర నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. తమన్నా భాటియా కర్ణాటకలోని ప్రఖ్యాత మైసూర్ శాండిల్ సోప్ బ్రాండ్ అంబాసిడర్గా నియమించబడటం వివాదాస్పదంగా మారింది. ऑयल से सोप बनाया जाए और तैयार हुआ वर्ल्ड फेमस मैसूर सैंडल सोप. తమన్నా ఈ డీల్ కోసం కర్ణాటక ప్రభుత్వం నుంచి రూపాయలు 6.20 కోట్లు అందుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. 2 సంవత్సరాల పాటు ఆమె ఈ హోదాలో కొనసాగిస్తారు. మైసూర్ శాండిల్ ఉత్పత్తుల ప్రచారం, చిత్రాలు, ప్రకటనలు ఆమె సందడి చేస్తున్నారు. ఈ భారీ మొత్తంపై కొందరు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తుండటంతో తమన్నా వంటి స్టార్ని నియమించడం ద్వారా బ్రాండ్ అంతర్జాతీయ గుర్తింపు లభిస్తుందని మరికొందరు సమర్థిస్తున్నారు. ప్రస్తుతం మైసూర్ శాండిల్ ఉత్పత్తులు 23 దేశాల్లో ఎగుమతులు అవుతున్నాయి. బాలీవుడ్ నటి సయామీ ఖేర్ తన కెరీర్ ఆరంభంలో ఒక తెలుగు సినిమా అవకాశం కోసం
సర్దుకుపోవాలి అంటే కమిట్మెంట్ అడిగారని, అందుకు తాను నో చెప్పి ఆ సినిమాను వదులుకున్నానని వెల్లడించారు. One agent who called me up for a Telugu film when I was 19-20 years old, and she had said that compromise karne padenge. 2015లో రే అనే తెలుగు సినిమాతో సాయితారం తేజ్ సరసన హీరోయిన్ గా పరిచయమైన సయామి నీచ్ కమీనే కుత్తే లఫంగే హరాంజాదే లాంటి మనుషులకి గ్రేడింగ్లు వస్తే ఆ తర్వాత బాలీవుడ్ మరాఠీ చిత్రాలపై దృష్టి సాధించారు. ఆమె 2021లో నాగార్జున హీరోగా వచ్చిన వైల్డ్ డాగ్ లో కీలక పాత్ర పోషించారు. ఇలాంటి అనుభవాలు సినీ పరిశ్రమల్లో ఇంకా ఉన్నాయని ఆమె వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్రంలో జూన్ 1 నుండి జరగాల్సిన థియేటర్ మూసివేత నిర్ణయం ప్రస్తుతం వాయిదా పడింది. ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతల మధ్య జరిగిన సుదీర్ఘ చర్చల తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు. ఒక ఆడియన్స్కి థియేటర్కి వచ్చే కల్చర్ చచ్చిపోతుంది. ఎగ్జిబిటర్లు పర్సంటేజ్ విధానం కోరగా నిర్మాతలు, పంపిణీదారులు ప్రస్తుత పరిస్థితుల్లో బంద్ వల్ల మరింత నష్టం జరుగుతుందని అభిప్రాయపడ్డారు. ఆడియన్స్ దగ్గర నుంచి ఒక కంప్లైంట్ ఉంది సినిమాల మీద, దాన్ని మనం ఎంత సీరియస్గా తీసుకుంటున్నాం. ముఖ్యంగా తర్వాత విడుదల కానున్న చిరంజీవి విశ్వంబర, పవన్ కళ్యాణ్ హరహర వేలుమల్లు, కన్నప్ప వంటి పెద్ద చిత్రాలపై బంద్ ప్రభావం పడకుండా ఉండేందుకు పరిశ్రమ పెద్దలు ఏకాభిప్రాయానికి వచ్చారు. పైరసీ, ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్లు, ఓటీటీ ప్లాట్ఫామ్ల ప్రభావంతో ఇప్పటికీ ప్రేక్షకులు థియేటర్లకు రావడం తగ్గిపోయిందని, ఇలాంటి సమయంలో బంద్ వల్ల ఒక ఆడియన్స్కి థియేటర్కి వచ్చే కల్చర్ చచ్చిపోతుంది. సమస్యలు మరింత జటిలమవుతాయని నిర్మాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందుకే ప్రదర్శనలు కొనసాగిస్తూనే సమస్యలను సానుకూలంగా పరిష్కరించుకోవాలని నిర్ణయించారు. సాయి రోనక్, నిత్యా శెట్టి నటించిన తెలుగు టెక్నో థ్రిల్లర్ మూవీ వైరల్ ప్రపంచం మే 21న సన్నెక్స్ట్ ఓటీటీ ప్లాట్ఫామ్ వేదికన విడుదల కానుంది. ఈ సినిమా థియేటర్లో విడుదలైన 2 నెలల తర్వాత ఓటీటీలోకి వస్తుంది. మన వరల్డ్లో ఒక్కో మనిషిని ఒక్కోలా చూస్తాము. కంప్యూటర్ స్క్రీన్ ఆధారంగా ఈ సినిమా కథనం సాగడం విశేషం. ఎలా ఉంది యూఎస్? ఐ ఆల్రెడీ మిస్ యూ రా. ఈరోజంతా చాలా లోన్లీగా ఫీల్ అయ్యా. ఇంకొన్ని రోజులు ఉండొచ్చు కదా. ఐఎండిబిలో ఈ సినిమాకి 8.6 రేటింగ్ వచ్చింది. ఇది ఈ సినిమాపై అంచనాలు పెంచేస్తుంది. మరి ఈ సినిమాని ఓటీటీలో చూడడానికి మీరందరూ రెడీగా ఉన్నారా? చిరంజీవి విశ్వంబర పుస్తకం విడుదల, కాన్స్ వేదికపై సంచలనం. మెగాస్టార్ చిరంజీవి నటించిన సోషియా ఫ్యాంటసీ చిత్రం విశ్వంబరకు సంబంధించిన ఒక ప్రత్యేకమైన పుస్తకాన్ని ప్రతిష్టాత్మక కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో విడుదల చేశారు. ఈ పుస్తకంలో సినిమా కథకు సంబంధించిన వివరాలతో పాటు విఎఫ్ఎక్స్ మరియు నిర్మాణ డిజైన్ వంటి సాంకేతిక అంశాలపై సమాచారం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రముఖ హాలీవుడ్ విఎఫ్ఎక్స్ స్టూడియో సహకారంతో పోస్ట్ ప్రొడక్షన్ పనులు దాదాపు 90% పూర్తయ్యాయని చిత్ర యూనిట్ తెలిపింది. ప్రశ్నను పుట్టించిన కాలమే సమాధానాన్ని కూడా సృష్టిస్తుంది. ఈ సినిమా 2025లో తెలుగు సినిమా మార్కెట్ను కొత్త స్థాయికి తీసుకెళ్లే అవకాశం ఉందని టాలీవుడ్లో చర్చలు జరుగుతున్నాయి. ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా త్రిష కథానాయికగా నటిస్తున్నారు. ఆశికా రంగనాథన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఈ సినిమా గ్లిమ్స్ కూడా ప్రదర్శించినట్టు చిత్ర నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. తమన్నా భాటియా కర్ణాటకలోని ప్రఖ్యాత మైసూర్ శాండిల్ సోప్ బ్రాండ్ అంబాసిడర్గా నియమించబడటం వివాదాస్పదంగా మారింది. ऑयल से सोप बनाया जाए और तैयार हुआ वर्ल्ड फेमस मैसोर सैंडल सोप. తమన్నా ఈ డీల్ కోసం కర్ణాటక ప్రభుత్వం నుంచి రూపాయలు 6.20 కోట్లు అందుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. 2
సంవత్సరాల పాటు ఆమె ఈ హోదాలో కొనసాగిస్తారు. మైసూర్ శాండిల్ ఉత్పత్తుల ప్రచారం, చిత్రాలు, ప్రకటనలో ఆమె సందడి చేస్తున్నారు. ఈ భారీ మొత్తంపై కొందరు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తుండటంతో తమన్నా వంటి స్టార్ ని నియమించడం ద్వారా బ్రాండ్ అంతర్జాతీయ గుర్తింపు లభిస్తుందని మరికొందరు సమర్థిస్తున్నారు. ప్రస్తుతం మైసూర్ శాండిల్ ఉత్పత్తులు 23 దేశాల్లో ఎగుమతులు అవుతున్నాయి. బాలీవుడ్ నటి సయామీ ఖేర్ తన కెరీర్ ఆరంభంలో ఒక తెలుగు సినిమా అవకాశం కోసం సర్దుకుపోవాలి అంటే కమిట్మెంట్ అడిగారని, అందుకు తాను నో చెప్పి ఆ సినిమాను వదులుకున్నానని వెల్లడించారు. One agent who called me up for a Telugu film when I was 19-20 years old and she had said that compromise karne padenge. 2015లో రే అనే తెలుగు సినిమాతో సాయి తరం తేజ్ సరసన హీరోయిన్ గా పరిచయమైన సయామి నీచ్ కమీనే కుత్తే లఫంగే హరాంజాదే లాంటి మనుషులకి గ్రేడింగ్లు ఇస్తే ఆ తర్వాత బాలీవుడ్ మరాఠీ చిత్రాలపై దృష్టి సాధించారు. ఆమె 2021లో నాగార్జున హీరోగా వచ్చిన వైల్డ్ డాగ్ లో కీలక పాత్ర పోషించారు. ఇలాంటి అనుభవాలు సినీ పరిశ్రమల్లో ఇంకా ఉన్నాయని ఆమె వ్యాఖ్యానించారు.